అయ్యగారు బాగున్నారా? బాగున్నాను. వందనాలండి. వందనాలు. వందనాలు. మీతో కలిసే భాగ్యం వచ్చింది మాకు. మరి మీతో దేవుడు ఇవాళ మనకి అవకాశం ఇచ్చాడు పంచుకోమని. మరి ఏంటి అసలు మీ పేరు ఏం పేరండి అయ్యగారు? అలుగోలు కంటయ్య. అలుగోలు కంటయ్య. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ పేరు ఏమైనా ఉందా? అదే పేరుతో ఉందా? అప్పులు గారు. అప్పులు గారు. ఓకే. అయితే మీరు అసలు మీకు అసలు సొంతూరు ఏ ఊరండి? గొర్ల. జిల్లా గొర్ల మండలం. గొర్ల మండలం. ఓకే. మరి మీరు ప్రభువుని ఏ రీతిగా తెలుసుకోండి అసలు మీ తాలూకా మీ నాన్న మీ అమ్మ ఏం చేసేవారు చెప్తారా మీరు ఏమైనా? డబ్బు గ్యాస్ట్రిక్ ఒకసారి వేసి వచ్చిందండి. గ్యాస్ట్రిక్ వచ్చినట్లయితే మా పాప దేవుడిని నమ్ముకోమన్న అన్నది. దేవుడిని నమ్ముకున్నాను. ప్రార్థన చేసింది. ప్రార్థన చేసింది. నేను నమ్ముకుంటానని చెప్పాను. నమ్ముకుంటానని చెప్తే అప్పుడేమో ఇలాగ నమ్ముకున్నాను. నమ్ముకుంటే అక్కడ గ్యాస్ట్రిక్ తగ్గింది. ఇంకా ఇంకేమైనా దేవుడు ఉపకారం చేశాడు మీ జీవితంలో? ఉపకారం చేశాడు. ఆ రీతిగా దేవుడు నమ్ముకున్నాను. అంటే గ్యాస్ట్రిక్ కోసం తగ్గించాడు అనేసి నమ్ముకున్నాను. మరి మీరు మంచి పాటలు పాడతారని విన్నాను. అయితే అది నిజమేనా? మీరు ముందు ఏ పాట పాడేవారా? బుర్రకథ పాడారు. బుర్రకథ వేసారు. బుర్రకథ వేసారా? ఏ ఊరు వెళ్ళారు? వందూరు వెళ్ళాను. వందూరు వెళ్ళాను. వందూరులా 100 ఊర్లు వెళ్ళి బుర్రకథ ఆడారా? అయితే చాలా బుర్రకథలు వస్తుంటాయా? బుర్రకథ మా పాత పట్టుకుంది. మా గురువు గారు చనిపోయారు. మా గురువు గారు చనిపోయిన తర్వాత ఎలగడ అప్పన్న. మా గురువు గారు నెల రోజుల్లో నేను నేర్చాను. బుర్రకథ ఆటలన్నీ పూర్తి చేశాను. ఆటలు లాస్ట్ అయిపోయిన వరకు పాడతాను. పాడేవాడిని బుర్రకథలు పాడారు. మరి ఇంకా ఇంకేమైనా చేసేవారా? కవాలి నేర్చాను. కవాలి పాట కూడా పాడారు. కవాలి అంటే ఆ దాసులు ఇంకా ఉంటారు. రావాడు అప్పదాసు. రావాడు అప్పదాసు పాడారు. మీరు దుగ్గువాడు మా రాగాలు తీసుకోండి. అవును. మరి మీరు బాగానే ఉంది. అంతకుముందు మరి మీ అమ్మ నాన్నగారు వాళ్ళే ప్రభువు నమ్ముకున్నారా? లేదు. మీతోనే స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ప్రభు నమ్ముకునేవారు కుటుంబం లేదు. మీరే. మీరు ఏం ఉద్యోగం చేసేవారు? జూట్ మిల్లు చేసేవారు. ఓకే. అది చేసుకుంటూ ప్రభుని అంగీకరించి అలా బాప్తిజం తీసుకున్నారా? తీసుకున్నాను. ఎన్నో సంవత్సరం తీసుకుంటే గుర్తే ఉన్నారు? 2014 తీసుకున్నాను. 2014లో తీసుకున్నారు. ఈ మధ్య తీసుకున్నారా? అంటే 12 సంవత్సరాలు తీసుకున్నాను. 12 సంవత్సరాలు. అచ్చా. అంతకుముందు మరి అప్పుడే ప్రభు నమ్ముకున్నారా? మీరు అప్పుడే ప్రభు నమ్ముకున్నాను. అచ్చా. అయితే ప్రభు నమ్ముకున్న తర్వాత మీరు దేవుడితో సహవాసం ఏ రీతిగా ఉంది? మరి అవన్నీ వదిలేసారా? పాపమే ముందు నేర్చాను. అవన్నీ మానేసిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నాను. అయ్యా నాకు వరలోనూ ఈ కళ్ళలోనూ నరాలు చెదిరిపడి. అప్పుడు మరి ప్రభు సాయం చేశాడా మీకు? సాయం చేశాడు. అందుకే మీరు ప్రభువులోకి ఉన్నారు. అది లోకంలో ఎవరు చేయడానికి స్థితి కానీ దేవుడు చేశాడు మీకు. దేవుడు పడుతున్నారు. అంటే డాక్టర్లు ఎవరు అయినా ఆ టైంలో డాక్టర్ వెళ్ళారు కదా మీరు?
దగ్గరికి వెళ్ళాను. పనిచేయలేదు ఏమి సైన నెల్లిమర్ర దగ్గర మాట కొంచెం ఎందుకంటే పళ్ళు కొట్టుకున్నాయి కదా. అయ్యో లేట్ అయింది మీకు ఇంట్రెస్ట్ చేయడం అది. అయితే ఇప్పుడు ఆ రీతిగా దేవుని నమ్ముకోవడం వచ్చారు. మరి దానికి మరి మీతో పాటు మరి మీ భార్య గారు కూడా మా ఆవిడ కూడా నమ్ముకుంది. ఆవిడ కూడా నమ్ముకోండి. సొట్ట మానేసింది. అబ్బా అదే మరి ఈ రోజు చాలా మంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. అయ్యారు వాళ్ళు తాగుతాను, శుభ్ర తాగుతాను, అన్ని చేస్తాను, మానుకోలేకపోతాను. కారణం ఏంటి? మనసు కట్టుకున్నాను. మీకు ఇచ్చిన దేవుడు ఆమెకి ఇచ్చాడు కదా. మీకు ఇచ్చిన లక్షణాలు ఇచ్చాడు. మనసు కట్టేశాడు. మనసు కట్టాడు అంటే దేవుడి మీద ఆనుకున్నాను. దేవుడి మీద ఆనుకోవడం ఉన్నారు. అది ఆ రీతిలో దేవుడి మీద మీరు సంతోషంగా ఉన్నారు. బాగానే ఉంది. అయితే మీ జీవితంలోనూ అతి ప్రాముఖ్యమైనటువంటిది దేవుడు మీకు ఏమైనా చేసిన ఏమైనా కార్యాలు ఉన్నాయా? చేసిన కార్యం ఏం చెప్పగలరా? 1,50,000 వడ్డీకి ఇచ్చాను. 1,50,000 వడ్డీ కట్టాల. 1,50,000 వడ్డీకి ఇచ్చాను. దేవుడు నీకు సొంతం కూడా ఇచ్చాడు. బాగానే ఉంది. ప్రాబ్లం లేదు. ఎంతో వాళ్ళకి కూడా ఇచ్చి మీకు బాగానే ఉంది. అయితే అయ్యగారు మరి మంచి పాటలు పాడతారని చెప్తాను నేను. ఏమైనా మీ పాట ఏమైనా పాడించచ్చు కదా. ఇప్పుడు మీ ఆరోగ్యం ఉంటే మరి అడిగి నడవగలుగుతాను కదా. అడగలుగుతాను. కొద్దిగా బీపీ డౌన్ బీపీ వయసు ఎంత ఉంది అట్లాగే? 65 అయితే అంతేనండి. వాతావరణం బట్టి అదైతే ఉంటుంది. అయితే ఓకే. అయితే ఇప్పుడు ఇంకా ఉన్న స్థానం అంతా కూడా దేవుడితో ఉండాలని ఆశగా ఉందా? దేవుడితోనే ఉంటారు. మరి ఇంటి పరిస్థితి లోపలకి ఎవరు నాటకం వచ్చినా ఎవరు నాటకం చేస్తే ఆగిపోతారా? మీ కూతురు వాళ్ళలో ఎవరైనా నాటకం చేస్తే ఆగరు. దేవుడితోనే ప్రయాణం సాగిస్తారు. మీ యాత్ర దినాలన్నీ కూడా మీ యాత్ర దేవుడిలోనే మీరు బాప్తీసం 2014 తీసుకుంటారు. అంటే ఈ 12 సంవత్సరాలు అయింది. 12వ సంవత్సరం. ఈ 12 సంవత్సరాల్లో మీకు ఏమైనా ఎక్కడైనా ఆటంకాలు కలిగాయా? ఎవరైనా ఆపారా? ఎవరే ఆపలేదు. ఎవరు ఆటంకం లేదు. చుట్టాలు కానీ బంధువులు కానీ మా వాళ్ళు ఆఫ్ చేశారు. ఆటంకం చేశారు. అయితే దానికి మీరు లొంగిపోయారా? లేదు నాకు దేవుడే కారణం అదే అంటాను. దేవుడే కారణం ఉంటే అవసరమైతే మరి మా బంధుత్వం అక్కర్లేదని చూసారా? దేవుడే నాకు బంధువు అన్నారా? అంత బలంగా ఉన్నారు. అయితే ఒక మాట అడుగుతున్నాను. ఎంత బలంగా ఉండాలి దేవుడిలో మీరు? ఏ చూసారు వేసుకున్నాము మీరు? దేవుడిలోని ఏం చూసారు? ఏం చూసారు? యథార్థంగా ఉండడమా చూసినాను. అవును. అంటే ఎవరు యథార్థంగా? దేవుడు యథార్థంగా నీతిగా అంటే ఎప్పుడైనా దేవుడి మీతో మాట్లాడడం జరిగింది? ఎప్పుడైనా దర్శనం కానీ స్వరం కానీ వాక్యం ద్వారా కానీ కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో. అయితే సరే మీరు ఏమైనా సొంతంగా ఏమైనా పాటలు పాడారు? ఎప్పుడైనా సొంతంగా కవాయి పాటలు పాడేటప్పుడు రాశారు కదా. సొంతంగా పాటలు పాడాను. సొంతంగా పాటలు బాగా పాడాను. చూడకుండా పాడాను. అవును. చూసి పాడుతున్నాను. అవును. భజనలో చూసి పాట నేర్చుకున్నాను. అవును. అవును. భజనలో చూసి కవాయి పాట మానేశాను. అసలు రాదా? మరి పూర్తిగా చూసిన తర్వాత పుస్తకం చూసిన తర్వాత పాడతాను. మర్చిపోయారు నేను వదిలేసారు ఎందుకని. ఓకే సరే. అయితే అయ్యగారు మరి చివరిగా మీకు మరి ఎక్కువసేపు మాట్లాడాలి. అమ్మ రాజమ్మ పాపయ్య తండ్రి పాపయ్య. మీ నాన్నగారు మీరు? పాపయ్య. మీరే అది వ్యవసాయం చేసేవారు? వాళ్ళు కూడా ఢిల్లీలో పనిచేశారు? ఢిల్లీలో పనిచేసారు. మీ నాన్నగారు? మీ నాన్నగారు ఢిల్లీలోనే. మీ అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారు? వ్యవసాయం చేస్తారు. కూలి పని చేసేవారు. మీరు అమ్మగా చంపాలి.
నలుగురిని నలుగురు ప్రభు నమ్మకం నేను ఎంతమంది నమ్మకాలు? నేను ఒక్కనే. మీరు ఒక్కరే ప్రభుని యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించారు. అన్నీ చిన్నయ్య నమ్ముకున్నాను. వ్యవసాయం అది కూడా వ్యవసాయమే నమ్ముకున్నాడు. అది కూడా వ్యవసాయం నమ్ముకున్నాడు. అది అందరూ నమ్ముకోలేదు, నమ్ముకున్నాను. ఆ పిల్లలు ఇప్పుడు ఏమైనా సంఘంలో ఉన్నారా? సంఘంలో లేవు. లేదా? ఆ ప్రభు నమ్ముకోలేదు. అయ్యో, అంటే వాళ్ళతో సరే ఆ పిల్లలు మన ప్రభులో రాలేదు. అయితే అప్పుడే కానీ మరి ఏమైనా ఒక పాట చూసి పాట పాడాలనుకున్నాం. చాలా మంది చూస్తున్నారు, ఏదో ప్రజలందరూ చూస్తున్నారు మీ పాట చూడాలి, విందామని. ఎలా పాడతారో ఏంటంటే చూద్దామన్నట పాడతారని అంటారు. ఏదో ఒక పాట పాడండి. నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే సాటిలా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తినే సాటిలా ఆకాశ గగనాలని నీ జానతో కొలచితివే ఆకాశ గగనాలని నీ జానతో కొలిసితివే శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని ప్రలాడి తీసిన నా యేసయ్యా ప్రలాడి తీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని ఒగాలికైనా ఆరాధ దైవము నీవేనని గలమత్య నీ కీర్తినే సాటిలా నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లు వేసితివే అగాధ సముద్రాలకు నీవే ఎల్లు వేసితివే జలములలో నే వెళ్ళినా నన్నేమి సేయువు నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లు వేసితివే జలములలో నే వెళ్ళినా నన్నేమి సేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని ఒగాలికైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే సాటిలా అనజరేయుడా నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను సియోనిలో నిన్ను చూడాలని సియోనిలో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీ వందనం నీకే వందనం దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. చాలా చక్కగా మంచి గాత్రం దేవుడు ఇచ్చాడు. మరి మీ 12 సంవత్సరాలు కూడా దేవుని వాక్యం మీ గాత్రాన్ని వాడారా?
మీ కడవరకు కూడా ఇంకా వాడతారు. మరి మీకు బైబిల్ అంతా ఒకసారి చదివారా పూర్తిగా? బైబిల్ పూర్తిగా 5 సార్లు చదివారు. 5 టైమ్స్ చదివారు. 5 సార్లు 5 సార్లు చదివారు బైబిల్. 5 సార్లు చదివాను. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆది కాండం నుంచి మీకు దాంట్లో నచ్చినటువంటి గ్రంథం ఏదైనా ఉందా? బాగా ఇంట్రెస్ట్ గా ఆది కాండం ఉందా, నిర్మాకాండం ఉందా, సంఖ్యాకాండం ఉందా, లేవీకాండం ఉందా, ద్వితీయోపదేశకాండం ఉందా, యెహోషువ గ్రంథం ఉందా, యెహోషువ గ్రంథం బాగా నచ్చింది మీకు? ఏం నచ్చింది మీకు దాంట్లో? పరిపాలన గ్రంథం అదే. మీకు దాంట్లో నచ్చినటువంటి ఏదైనా స్టోరీ చెప్పగలరా? ఓకే, మర్చిపోయి ఉంటారు. అయితే మీరు ఇప్పుడు మరి మోకాళ్ళ కట్టే మామూలుగా ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తాను. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను. ఏ కొద్ది ఎన్ని గంటలు లేస్తాను? 4 గంటలు. 4 లేచి ఎంతవరకు చేస్తున్నారు? ఎంతవరకు? 5 వరకు, 6 వరకు చేస్తూనే ఉన్నారా? అలా స్థుతిస్తూనే ఉన్నారా? అంటే ప్రభుత్వం మీరు అటాచ్మెంట్ చేసుకుంటున్నారు. మంచి ఆలోచన అండి. మరి మధ్య మధ్యలో కూడా మళ్ళీ పాటలు పాడుకోవడం, బైబిల్ చదువుకోవడం చేస్తారా? తర్వాత పాటలు పాడుతాను. పాటలు పాడుకుంటారు. పాటలు పాడుకుని దేవుని స్థుతిస్తావు. చాలా సంతోషం అండి. అయ్యగారు మీరు మంచి ఎంట్రీ ఇచ్చారు మాకు ఇవాళ. చాలా వందనాలు మీకు. మరి కేవలం మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏమైనా మాట్లాడగలరా? ఇదిగో ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఇదిగో మొత్తం ఇది భారతదేశం అంతా చూస్తుంది మీ గురించి. ఏంటి యాక్టివ్గా చూస్తుంది ఈ ముసలోడు. అసలు ఏంటి దేవుని వాక్యము? ఏమైనా దేవుని వాక్యము చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఎందుకంటే మరి ఇప్పుడు మాట వచ్చింది కాదు, నేను బలహీనం అయిపోవడం కదా. అంతేనా? అయ్యో, కొంచెం ముందుగా అయితే బాగుండేది కదా. సరే, ఏదైనప్పటికీ మీరు చివరి వరకు దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నారా? చేస్తారు. దేవుడు స్థుతించుకుంటూనే ఉంటారు. ఆటంకులను వదలంట. ఆటంకులు వచ్చి వదలంట. ప్రభుత్వమే జీవిస్తారు. ఎక్కడైనా పరలోకంలోనైనా, ఎక్కడైనా ప్రభుత్వమే, పరలోకంలోనైనా ప్రభుత్వమే ఉంటారు. మీ నిర్ణయానికి, మీ ఆలోచనకి చాలా సంతోషం. ఇప్పుడు మిమ్మల్ని బాగుంటుందని ఎందుకంటే మీరు మాట గురించి ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మన సాక్ష్యాన్ని ఇచ్చారు, మన ఛానల్కి ఇచ్చారు. ప్రార్థన ఛానల్కి వందనాలండి. మీకు చిన్న ప్రార్థన చేయండి అయ్యారు. చిన్న ప్రార్థన చేయండి, మీరే చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధులు 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 మహోన్నతులు 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 సర్వశక్తివంతులు సర్వాధికారి సర్వలోకానికి సృష్టికర్త వేలాలు ఉన్నారు. శృతికి సేకరిస్తుందావా? కృతజ్ఞత శృతికి సేకరిస్తుందావా? నామమైన దేవుడు యథార్థమైన దేవుడు సత్యమైన దేవుడు సత్య స్వరూపుడు తండ్రివా. అయ్యా తిరులోక దేవునికి వేలాలు ఉన్నారు. అయ్యా నమ్మకమైన వాళ్ళు తండ్రి, యథార్థమైన వాళ్ళు తండ్రి, సత్యమైన వాళ్ళు తండ్రి, సత్య స్వరూపుడు తండ్రివా. నీకు వేలాలు ఉన్నారు. నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప. ప్రార్థన చేస్తాను అలాగా. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నిదాసుడు తీసుకుని వచ్చావు, చక్కటి మాటలు తెలియజేశాడు, సాక్ష్యం అందించాడు ప్రభా. ఇదిగో నాయన సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడడానికి సహాయం చేయండి ప్రభా. కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని, నాయన మంచి ఆయుష్ని అనుగ్రహించి పరిపూర్ణంగా కడవరకు యాత్రా దినాలన్నీ కూడా క్షేమంగా ఇచ్చి నీ పరిచర్యలో సాగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కోరికను నెరవేర్చండి, మీరు మహిమ పొందుకోండి. అనేక మందికి సాక్ష్యం ద్వారా, ఆయన పాటల ద్వారా నాయన ప్రేరణ కలిగి ప్రభువు సత్యదేవుని తెలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.